హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఆగస్ట్ సెకండ్ వీక్‌న ఓటీటీలో రిలీజ్ కాబోతున్న మూవీ లిస్ట్ అయితే చూద్దాం. ముందుగా అయితే ఆగస్ట్ 4న 'ద యోగా షాప్ మర్డర్' ఈ సీరీస్ వచ్చేసి క్రైమ్ డాక్యుమెంటరీ. ఈ సీరీస్ వన్ లైన్ వచ్చేసి డిసెంబర్ 6, 1991లో టెక్సాస్‌లో ఐ కాంట్ బిలీవ్ ఇట్ యోగట్ అనే షాప్‌లో 4 టీనేజ్ అమ్మాయి మర్డర్ అయితే జరుగుతుంది. ఆ మర్డర్‌కి సంబంధించిన ట్రామాని తన ఫ్యామిలీ ఎలా భరించింది, ఆ మర్డర్‌కు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే ఎలా జరిగిందనేదే డీటెయిల్ ఇన్వెస్టిగేషన్‌గా ఈ సీరీస్ అయితే ఉంటుంది. ఈ ఈ సీరీస్ వచ్చేసి మీకు జియో హాట్‌స్టార్ మరియు హెచ్‌బీఓ మ్యాక్స్‌లో అయితే ఇంగ్లీష్ వెర్షన్ అవైలబుల్‌గా ఉంటుంది. ఇక ఆగస్ట్ 5న అయితే శివ నటించిన 'పరందుపు' మూవీ అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ యొక్క మూవీ వచ్చేసి కామెడీ డ్రామా. ఈ మూవీ వన్ లైన్ వచ్చేసి శివ మరియు తన కుమారుడైతే అప్పుల బాధ నుంచి దూరంగా ఒక రోడ్ ట్రిప్ అయితే చేస్తారు. ఆ రోడ్ ట్రిప్‌లో శివ అయితే తన కుమారుడికి సంబంధించిన సమస్యనైతే తెలుసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేశాడు, అసలు ఏం జరిగింది అనేదే ఓవరాల్‌గా ఈ యొక్క మూవీ. ఈ మూవీలో అయితే ఒక మంచి చిల్డ్రన్‌కి సంబంధించిన మెసేజ్ అయితే ఉంది. ఖచ్చితంగా తప్పకైతే చూడండి. రెండో సినిమా చూసుకుంటే 'జురాసిక్ వరల్డ్ రీబర్త్'. ఈ సినిమా వచ్చేసి సైఫై థ్రిల్లర్ జోనర్‌కి అయితే చేరుకుంటుంది. ఈ సినిమా వన్ లైన్ వచ్చేసరికి ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ అయితే అడవికి వెళ్లి డైనోసార్ యొక్క డీఎన్ఏని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటారు. అసలు ఎందుకు ఈ సైంటిస్ట్ డైనోసార్ డీఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి దానివల్ల ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఎక్స్ట్రాక్ట్ చేశారా లేదా అనేది ఓవరాల్‌గా ఈ సినిమా. ఈ సినిమా అయితే మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఇక మూడో సినిమా వచ్చేసరికి 'అబ్రహాం బాయ్స్ ఎ డ్రాకులా స్టోరీ'. ఈ సినిమా వచ్చేసరికి మీకు హారర్ మరియు క్రైమ్ జోనర్‌కైతే చేరుకుంటుంది. ఈ సినిమా వన్ లైన్ వచ్చేసరికి అబ్రహాం, వాన్ హెన్సింగ్ తన ఇద్దరు కుమారులైతే యునైటెడ్ స్టేట్స్ అయితే వెళ్ళడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ పాస్ట్ వచ్చేసి వాళ్ళని వెంబడిస్తూనే ఉంటుంది. అసలు వాళ్ళ పాస్ట్‌లో అయితే ఏం జరిగింది? ఎందుకు అబ్రహాం వాన్ హెన్సింగ్ అయితే తన పాస్ట్ నుంచి దూరంగా యునైటెడ్ స్టేట్స్‌కి వెళ్ళిపోతాడనేదే ఈ యొక్క మూవీ. ఈ మూవీ వచ్చేసి మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఇక ఆగస్ట్ 6న అయితే 'ఎ వెడ్నెస్‌డే సీజన్ 2 పార్ట్ 1' అయితే మీకు స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సీరీస్ వచ్చేసి 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ సీరీస్ వచ్చేసి సూపర్ న్యాచురల్ హారర్ క్రైమ్ డ్రామా. ఈ సీరీస్ వన్ లైన్ వచ్చేసి ఆడమ్స్ అనే ఒక అమ్మాయి అయితే సైకలాజికల్‌గా చానా డిస్టర్బ్ అయ్యి ఉంటుంది. తన ఫ్యామిలీ కూడా చనిపోయి ఉంటుంది. అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇలా అయిపోయింది? అసలు వీళ్ళ ఫ్యామిలీ చనిపోవడానికి కారణాలు ఏంటి అనేదే ఓవరాల్‌గా ఈ సీరీస్ ఉంటుంది. ఈ సీరీస్ వచ్చేసి మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. రెండో సినిమా వచ్చేసి 'పికప్'. ఈ సినిమా వచ్చేసి యాక్షన్ కామెడీ డ్రామా. ఈ సినిమా వన్ లైన్ వచ్చేసరికి ఇద్దరు ట్రక్ డ్రైవర్స్ అయితే ఒక మనీ పికప్ బాక్స్‌ని అయితే తీసుకోవడానికైతే వెళ్తారు. ఆ వెళ్ళే పరిస్థితుల్లో వీళ్ళిద్దరికీ గొడవ అయితే ఏర్పడుతుంది. గొడవ ఏర్పడిన తర్వాత వీళ్ళిద్దరు ఏమేమి చేశారనేది ఈ యొక్క మూవీ. ఈ మూవీ వచ్చేసరికి మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఇక ఆగస్ట్ 7న అయితే 'మాయసభ' అనే ఒక సీరీస్ అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సీరీస్ వచ్చేసి పొలిటికల్ డ్రామా. ఈ సీరీస్ వన్ లైన్ వచ్చేసి 1980స్ పీరియడ్‌లో అయితే 2 విభిన్న రాజకీయ పార్టీలైతే ఏర్పడతాయి. ఈ రాజకీయ పార్టీ ఎదుగుదల, వీళ్ళు ఏమేం చేశారో, వీళ్ళకి సంబంధించిన కీలకమైన విషయాలనైతే ఈ యొక్క వెబ్ సీరీస్ అయితే చెప్తా ఉంటుంది. ఈ సీరీస్ వచ్చేసి మీకు 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ సీరీస్ వచ్చేసి మీకు సోనీ లివ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఇక రెండో సినిమా వచ్చేసి 'బద్మాషులు'. ఈ సినిమా వచ్చేసి కామెడీ డ్రామా. పల్లెటూరులో ఉండే ఇద్దరు స్నేహితులైతే ఊర్లో గొడవలు చేస్తూ, గందరగోళం చేస్తూ ఉంటారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ అయితే వీళ్ళని కనిపెడతా ఉంటుంది. ఎలాంటి అల్లరి చిల్లరి చేయకుండా ఉండం. అలాంటి పరిస్థితుల్లో ఏమేం జరిగిందనేదే ఈ యొక్క మొత్తం మూవీ. ఈ సినిమా వచ్చేసి మీకు ఈటీవీ విన్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఇక మూడో సినిమా వచ్చేసి 'మైటీ 17'. ఈ సినిమా వచ్చేసి సైంటిఫిక్ కామెడీ డ్రామా మూవీ. 'మైకీ 17' అనే ఒక స్పేస్ నుంచి వచ్చిన వ్యక్తి అయితే ఒక ఐస్‌కి సంబంధించిన గ్రహాన్నయితే ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అక్కడ మనుషులు ఉండడానికి వీలుంటుందా? లేదా? అనేది. ఈ పాయింట్ చుట్టూనే ఈ యొక్క సినిమా మొత్తం రన్ అవుతా ఉంటుంది. ఈ సినిమా వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా మీకు జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. నాలుగో సినిమా వచ్చేసరికి 'లవ్ హర్'. ఈ సినిమా వచ్చేసరికి మార్షల్ ఆర్ట్ యాక్షన్ కామెడీ మూవీ. ఈ సినిమా వన్ లైన్ వచ్చేసరికి హీరో అయితే తన గతాన్నయితే మర్చిపోయి యథార్థ జీవితాన్నయితే గడుపుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితిలో తన పార్ట్నర్ అయితే ఒక ప్రాబ్లమ్ అయితే హీరో దగ్గరికి తీసుకొనొస్తాడు. తన పాస్ట్ లైఫ్ ఏమనేది తన ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే తెలియని పరిస్థితిలోనే ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఆ క్రైమ్‌ని తాను సాల్వ్ చేశాడా లేదా? ఆ క్రైమ్‌లో తన తమ్ముడైతే ఇరుక్కుపోయుంటాడు. వాడిని విడిపించాడా లేదా? అనేది ఈ యొక్క మొత్తం మూవీ. ఈ మూవీ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీ మీకు జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది.
ఇక ఆగస్ట్ 5న అయితే 'అరబియా కడలి' అనే ఒక సీరీస్ అయితే రిలీజ్ అవుతా ఉంది. ఈ సీరీస్ వచ్చేసి డ్రామా. ఈ సీరీస్ వన్ లైన్ వచ్చేసరికి ఒక గ్రూప్ ఆఫ్ ఫిషర్‌మ్యాన్స్ అయితే చేపలు పట్టడానికైతే సముద్రానికి వెళ్తారు. అలాంటి పరిస్థితిలో వాళ్ళైతే ఇంటర్నేషనల్ బోర్డర్‌నైతే క్రాస్ చేసిన తర్వాత వాళ్ళు జైల్లోకైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమేం పరిస్థితులు ఏర్పడ్డాయనేది ఈ యొక్క మొత్తం ఈ సీరీస్ వచ్చేసి సిమిలర్ టు 'నాగచైతన్య' మరియు 'సాయి పల్లవి' నడిచిన 'తండేల్' మూవీకి సిమిలర్‌గా ఉంది. చూద్దాం మరి సీరీస్ ఓవరాల్‌గా ఎలా ఉంటుందో అని. ఈ సీరీస్ వచ్చేసరికి మీకు 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. దాంతో పాటు ఈ సీరీస్ మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. రెండో సీరీస్ వచ్చేసరికి 'మూతేవారి లవ్ స్టోరీ'. ఈ సీరీస్ వచ్చేసరికి కామెడీ జోనర్ సీరీస్. ఈ సీరీస్ వన్ లైన్ వచ్చేసి పార్సి మరియు అనిత అయితే తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన విలేజ్‌లో అయితే ఉంటారు. వీళ్ళిద్దరైతే 2 డిఫరెంట్ గ్రూప్స్‌కైతే సంబంధించిన వ్యక్తులైతే ఉంటారు. వీళ్ళిద్దరు పిచ్చిగా అయితే ప్రేమించుకొని ఊరు నుంచి అయితే పారిపోతారు. అలా పారిపోయిన పరిస్థితిలో అయితే వీళ్ళకి అనుకోకుండా ఒక నిజమైతే తెలుస్తుంది. ఆ నిజమేంటి? అది వాళ్ళ జీవితాన్ని ఎలా ప్రభావించిందనేదే ఈ యొక్క మొత్తం సీరీస్. ఈ సీరీస్ అయితే మీకు 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఈ సీరీస్ వచ్చేసరికి మీకు జీ ఫైవ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. మూడో సినిమా చూసుకుంటే 'ఓహో ఎందన్ బేబీ' ఈ సినిమా వచ్చేసి రొమాంటిక్ లవ్ స్టోరీ. ఈ సినిమా వన్ లైన్ వచ్చేసరికి నాగ చైతన్య మరియు సమంత నటించిన 'ఏం మాయ చేసావే' మూవీ ఉంటుంది కదా! అదే పాయింట్‌ని ఈ సినిమా కూడా డీల్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అయితే సిమిలర్ గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా ఓవరాల్‌గా సేమ్ గానే ఉంటుంది. కానీ కొన్ని క్యారెక్టర్సే చేంజ్ గాని సిమిలర్ స్క్రీన్ ప్లే, సిమిలర్ స్టోరీని. బట్ ఈ సినిమా ఒక క్లైమాక్స్ అయితే చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. కొత్త అటెంప్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. తప్పక మిస్ చేయొద్దండి. ఈ సినిమా వచ్చేసరికి 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా వచ్చేసరికి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఇక నాలుగో సినిమా చూసుకుంటే 'మామన్'. ఈ సినిమా వచ్చేసి పక్కా ఫ్యామిలీ డ్రామా మూవీ. ఈ సినిమా వన్ లైన్ వచ్చేసరికి మామ తన మేనల్లుడికి సంబంధించిన అయితే బంధాన్నయితే ఈ సినిమా చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ మధ్య అయితే ఒక సమస్య అయితే ఏర్పడుతుంది. వీళ్ళిద్దరూ విడిపోతారు. విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకటయ్యారో లేదా అలాంటి ఆ సమస్య అంటే ఏంటి అనేది ఓవరాల్‌గా ఈ సినిమా వచ్చేసి మీకు 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా వచ్చేసరికి మీకు జీ ఫైవ్‌లో అయితే స్ట్రీమ్ అవుతాం. ఐదో సినిమా వచ్చేసరికి 'నడిగర్' ఈ సినిమా వచ్చేసి కామెడీ డ్రామా మూవీ. ఈ సినిమా వన్ లైన్ వచ్చేసరికి ఏదో ఒకటి డేవిడ్ పడిక్కల్ అనే లైఫ్ స్టోరీ జర్నీ గురించి అయితే మాట్లాడుతుంది. ఆయన ఒక మంచి యాక్టర్ అయితే ఉంటాడు. ఆయన జీవితాల్లో అయితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, రియల్ యాక్టింగ్‌కి పర్సనల్ లైఫ్ ఎలా డిస్టర్బ్ అయింది, దానివల్ల ఆయన ఏం నేర్చుకున్నాడు, ఆయన రియల్ క్యారెక్టర్ అయితే ఎలాంటిది, అది తను తెలుసుకున్నాడా లేదా అనేది ఈ యొక్క మొత్తం మూవీ. ఈ మూవీ వచ్చేసరికి మీకు 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీ వచ్చేసరికి మీకు 'సైన్ ఆఫ్ ప్లే' అనే ఒక స్ట్రీమింగ్ వెబ్‌సైట్ అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఇక ఆరో సినిమా వచ్చేసరికి 'హెబ్బులికర్' ఈ సినిమా వచ్చేసరికి ప్యూర్ డ్రామా మూవీ. ఈ సినిమా వన్ లైన్ వచ్చేసరికి టీనేజ్‌లో ఉండే పరిస్థితులకైతే ఒక అబ్బాయి ఎలా తన జీవితాన్ని మార్చుకున్నాడు, సోషల్ ఇన్‌ఈక్వాలిటీ, చైల్డ్‌హుడ్ డిజైర్స్, స్ట్రెంగ్త్, డిగ్నిటీ చాలా ఒక హ్యూమన్ వాల్యూస్ అయితే ఈ సినిమా అయితే మాట్లాడుతుంది. దాంతో పాటు ఖచ్చితంగా హ్యూమర్ అయితే ఉంటుంది. మనం నాస్టాల్జియా ఫీలింగ్‌కైతే వస్తాము. ఖచ్చితంగా ఈ సినిమానైతే చూడండి. ఈ సినిమా 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా మీకు సన్ నెక్స్ట్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఇక ఏడోది చూసుకుంటే 'సాలాకార్' ఈ ఒక సీరీస్ అయితే మీకు థ్రిల్లర్ స్పై జోనర్‌కైతే చేరుతుంది. ఈ సీరీస్ వన్ లైన్ వచ్చేసరికి ఒక భారతీయ గూఢచారి తన బాస్ అయితే ఒక యాక్షన్‌కైతే ప్లాన్ చేస్తా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి అనుకోకుండా నేషనల్, ఇంటర్నేషనల్ సీక్రెట్స్ అయితే రివీల్ అయితాయి. దానివల్ల ఇంటర్నేషనల్, నేషనల్ సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఎలా దెబ్బతీస్తుంది, ఒక సెక్యూరిటీ సిస్టమ్‌ని ఎలా వీళ్ళు కాపాడారో, దానివల్ల ఏమేం లాసెస్ జరిగింది, దానివల్ల ఎలాంటి గొప్ప విషయాలు జరిగిందనేది ఈ యొక్క మొత్తం ఈ సీరీస్ వచ్చేసి మీకు 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ సీరీస్ మీకు జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంటుంది. ఇక ఎనిమిదో సినిమా వచ్చేసరికి 'ద ఆక్యుపెంట్' ఈ సినిమా వచ్చేసరికి మిస్టరీ థ్రిల్లర్ జాన్రా మూవీ. ఈ సినిమా వన్ లైన్ వచ్చేసరికి ఈ సినిమా హీరోయిన్ వచ్చేసరికి జియాలజీ ఇంజినీర్. తనకొక పని మీద రిమోట్ ఏరియాకైతే తనని పంపిస్తారు. అలాంటి పరిస్థితుల్లో అయితే అనుకోకుండా హెలికాప్టర్ అయితే క్రాష్ అయిపోతా ఉంటుంది. దాని నుంచి తప్పించుకున్న ఆ అమ్మాయి అయితే ఒక అమానుషమైన ప్రదేశంలో ఇరుక్కుపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఎలా సర్వైవ్ అయింది, ఆ ఒక రిమోట్ ఏరియా ఎలాంటి విషయాలనైతే కలిగింది, అక్కడ ఏమేం జరిగిందనేదే ఈ యొక్క మొత్తం సినిమా. ఈ సినిమా వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఇదే ఇవాళ రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ మరియు వెబ్ సీరీస్. నా కంటెంట్ మీకు నచ్చితే తప్పక ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.